వెల్కమ్ టు టుడే బాక్స్ ఆఫీస్. కల్కి ఇలాంటి భారీ బడ్జెట్ సినిమా వస్తుందంటే ఎవడైనా ముందు వెనక రావడానికి ప్రయత్నిస్తాడా? ఇప్పుడు అదే జరిగింది. జూన్ 27న కల్కి సినిమా థియేటర్స్ లోకి రాబోతున్న కారణంగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏమి ఈ వారం రిలీజ్ అవ్వట్లేదు. కాకపోతే చిన్న చితక సినిమాలు మాత్రం చాలానే వచ్చేస్తున్నాయి. అవేంటో ఒకసారి చూసేద్దాం. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అది వరుణ్ సందేశ్ నింద మాత్రమే. ఈ సినిమా జూన్ 21న థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. సమ్ టాలీవుడ్ మెయిన్ కమెడియన్స్ అండ్ నంత్వా శ్వేత మెయిన్ లీడ్ లో వస్తున్న హర్రర్ కామెడీ సినిమా ఓఎంజీ ఓ మంచి గోస్ట్ కూడా 21న వచ్చేస్తుంది. రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా మూవీస్ రిలీజ్ చేస్తున్న చైతన్య రావ్ అండ్ హెబా పటేల్ మెయిన్ లీడ్ లో చేసిన హనీమూన్ ఎక్స్ప్రెస్ కూడా జూన్ 21న థియేటర్స్ లోకి వచ్చేస్తుంది. లవ్ స్టోరీస్ అండ్ డ్రామాస్ గా వస్తున్న సీతా కళ్యాణ వైభోగమే ప్రభుత్వ జూనియర్ కళాశాల కూడా జూన్ 21న వచ్చేస్తున్నాయి. ఇక అదే రోజున హర్రర్ ఫిల్మ్ గా మరణం, రివెంజ్ డ్రామాగా అంతిమ తీర్పుతో పాటు పద్మవ్యూహంలో చక్రధారి, ఇట్లు మీ సినిమా, సింహధ్వని, కర్మయోగం కూడా జూన్ 21న రిలీజ్ అవుతున్నాయి. హెబా పటేల్ మెయిన్ లీడ్ లో చేసిన థ్రిల్లర్ ఫిల్మ్ సందేహం జూన్ 22 రిలీజ్ కానుంది. ఇక వీటితో పాటు సుధీర్ బాబు హీరోగా చేసిన ప్రేమ కథా చిత్రం, ఉపేంద్ర హీరోగా చేసిన యష్ హీరోగా చేసిన కేజీఎఫ్ జూన్ 21న రిలీజ్ అవుతున్నాయి. మొత్తంగా ఈ వారం 12 కొత్త సినిమాలు, 3 పాత సినిమాలు థియేటర్లోకి వచ్చేస్తున్నాయి. ఇవి ఈ వారం అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.